పాలేరు సీటుపై కన్నేసిన గులాబీ దండు గెలుపు కోసం చేయాల్సిన అన్ని యత్నాలు చేస్తోంది. ప్రచారంలో దూకుడుగా ఉన్న కారు పార్టీ నేతలు కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తున్నారు. అపోజిషన్ పై కౌంటర్ అటాక్ చేస్తూ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. ఇవాల్టితో పాలేరు బైపోల్ ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు క్యాంపెయిన్ క్లోజ్ కానుంది. ప్రచారం ఫైనల్ స్టేజ్ కు చేరడంతో టీఆర్ఎస్ జోరు పెంచింది. ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు నేతలు. నామినేషన్ల నుంచి పాలేరులోనే మకాం వేసిన మంత్రులు, ముఖ్య నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి జనం అండగా నిలవాలని కోరారు మంత్రులు. పాలేరు ఎన్నికల్లో తుమ్మలను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు కడియం, ఈటెల, కేటీఆర్, డిప్యూటీ స్పీకర్, ఇతర నేతలు అటెండ్ అయ్యారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే పాలేరును రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు నేతలు. 40 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులారా, వాళ్లకు మద్దతిచ్చే 17 సంవత్సరాలు పాలించిన తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీకు ఎందుకు ఓట్లు వేయనో ప్రజల ముందు చెప్పే సాహసం మళ్లీ చేస్తే పాతాళానికి పాతరేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తాగే నీళ్లు కూడా నోచుకొని మండలం కాబట్టి ఈ ప్రాంతానికి తాగునీరు కూడా సంవత్సర కాలం లోపు తప్పకుండా అందిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏళ్లకేళ్లు రాష్ట్రాన్ని పాలించిన నేతలు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదిలోపు ఇంటింటికి తాగునీరు కూడా అందిస్తామని చెప్పారు మంత్రులు. నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలపై పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే టీఆర్ఎస్ కు ఓట్లు వేయాలని కోరారు. ఆడకూతురులు పెళ్లిడికొస్తే కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం, ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం, సాగునీరిచ్చే కార్యక్రమం, భక్త రామదాసు గాని, సీతారామ ప్రాజెక్టు గాని, ఈ రకంగా 1, 2 కాదు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో పథకాలు మరింత వేగంగా అమలు కావాలంటే టీఆర్ఎస్ కు ఓటెయ్యాలన్నారు పాలేరు అభ్యర్థి మంత్రి తుమ్మల. సంక్షేమానికి ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారాయన. అటు తెలంగాణ ఆడబిడ్డల కష్టాలను తీర్చేందుకే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి గారికి నన్ను బహుమానంగా పంపించి ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావటానికి, ఇంకా ప్రజల చెంతకు చేరటానికి మీరిచ్చేటటువంటి అపూర్వ విజయాన్ని నేను కూడా మనసులో పెట్టుకొని కష్టపడి ముఖ్యమంత్రి గారి ఆశయాలకు తగ్గట్టుగా, ఆలోచనకు తగ్గట్టుగా, ఆయన యొక్క ఆదేశాలకు తగ్గట్టుగా ఖమ్మం జిల్లాని తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామి జిల్లాగా, అవసరమైతే దక్షిణ భారతదేశంలోనే మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి ఆ ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలంటే తుమ్మల నాగేశ్వరరావు గారి వల్లనే అవుతుంది. మరి పాలేరు నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని తుమ్మల గారిని గెలిపించుకుంటే మన తలరాతలు మారుతాయి. ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ముఖ్యమంత్రులు మారిండ్రు, మంత్రులు మారిండ్రు, ఎమ్మెల్యేలు మారిండ్రు, కానీ మన తలరాత మారలే, మన బతుకు మారలే, పాలేరు నియోజకవర్గ పరిస్థితి మారలే. అది మారాలే. మనము పండ్ల చెట్టు పెట్టి పండ్లు అడగాలి తప్ప ముండ్ల చెట్టు పెట్టి పండ్లు అడిగితే రావు. పండ్ల చెట్టు మన తుమ్మల గారు, మరి పండ్ల చెట్టు పెట్టుకోవాలి. మనం అన్ని కూడా ఫలాలు ప్రజలకు, పేదవారికి అందరికీ అందే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాబుమోహన్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్సైజ్ మంత్రి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు పువ్వాడ, రసమయి, ఎమ్మెల్సీలు, పార్టీ క్యాడర్ అంతా క్యాంపెయిన్లో బిజీగా ఉంది.